హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గురులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాల్టి డైలీ రొటీన్ లాగా అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ అయితే బెంగళూరులో ఉన్న కాటేరమ్మ తల్లి టెంపుల్ అనమాట. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే వరాల తల్లి లాంటిది అంట. నాకైతే తెలియదు ఏంటంటే, నేను మా అబ్బాయి ద్వారా విన్నాను. ఎందుకంటే మా అబ్బాయి బెంగళూరులో అక్కడ చదువుతున్నాడు అనమాట. ఎప్పుడు వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ కదా, ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే వెళ్ళం కదా. అంటే బెంగళూరులో జాబ్ వస్తే అక్కడే వెళ్తాడులే, కానీ మేము కూడా అయితే వెళ్ళలేదు. మా అబ్బాయి వెళ్తూ ఉంటాడు. ఇంక ఇయర్ లాస్ట్ ఇయర్ కాబట్టి ముడుపు అయితే కడదాం అనుకొని ఇవాళ అయితే వెళ్ళాడు. లాస్ట్ వీక్ కూడా మీకు ఈ అమ్మవారి టెంపుల్ కొంచెం అయితే ఒక వీడియోలో అయితే యాడ్ చేశాను కదా. ఈ వారం ముడుపు కడదాము అంటే కోరిన కోరికలు తీరుస్తుంది కదా అన్నట్టుగా. అదేవిధంగా ఇంకా మనకి కూడా మంచి జరుగుతుంది అన్నట్టుగా అనమాట. భక్తులు ఇవాళ అయితే రద్దీగా ఉన్నారంట. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. రోడ్డు పై వరకు రోడ్డు చివరి వరకు ఉన్నారంట. అంత క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ముడుపులు కట్టడానికి కూడా ఇవ్వట్లేదంట టెంకాయి. అందుకని ఇంక ఇవాళ నాకు మళ్ళీ ఫోన్ చేశాడు మా అబ్బాయి. అమ్మాయి ఇట్లా క్రౌడ్ ఎక్కువగా ఉంది, అసలు ఇవాళ వీలు పడదు ముడుపు కట్టడానికంటే. ఇంకైతే అమ్మవారి అనుగ్రహం ఇవాళ కలగలేదులే, మళ్ళీ నెక్స్ట్ వారం కానీ అలా వెళ్దువులని చెప్పానమాట. మామూలుగా అయితే దర్శనం చేసుకొని వచ్చారు. వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. ఇంక ఇక్కడ ఎక్కువ కూడా పౌర్ణమి అమావాస్యకి, అలాగే వీకెండ్లో కూడా శనివారం ఆదివారమే ఎక్కువ మంది ముడుపులు అయితే కడుతూ ఉంటారంట. శనివారం కూడా ఇంకా తాళాలు కూడా వేస్తారండి అమ్మవారికి. మొక్కుబడి కాదు, అదే కోరిన కోరికలు తీర్చడానికి. ఇంకా దిష్టి కూడా అక్కడైతే చూశారు కదా, ముందు ఒక నిమ్మకాయ తీసుకొని ఎవరో దిష్టి తీస్తున్నారు. దిష్టి అలాగే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏమన్నా ఉన్నా ఇంకా అలాంటి సమస్యలకు అన్నిటికనమాట అమ్మవారు ఎక్కడున్నా మనల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇదైతే అక్కడ టెంపుల్ సమీపంలో ఉన్న షాప్ అనమాట. మా అబ్బాయి అక్కడ వెళ్ళినాడు, విజిట్ చేసి ఇంకేమైనా కావాలంటే అట్లా వీడియో కాల్ కూడా చేశాడండి. ఎర్లీ మార్నింగే 6 కల్లా వెళ్ళారు. 5కే అంటే 6 కల్లా టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి ఉన్నారు. 5కే బయలుదేరారు, దగ్గరలోనేమో వాళ్ళకి. ఇంకా 6 కల్లా వెళ్ళారు, కానీ అప్పటికే క్రౌడ్ ఎక్కువగా ఉందంట. అందుకని వీలు పడలేదు. ఇంకా నాకు కూడా వీడియో కాల్ చేసి అక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేయించారండి. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి ఇంట్లో వ్లాగ్ అనమాట. ఇంకా సండే కదా, సండే కాబట్టి కొంచెం లేట్గా లేస్తాము. లేట్గా అంటే మరీ అంత లేట్గా ఏం లేయలేదు ఈరోజు. 6 కల్లా అదే మా అబ్బాయి కాల్ చేశాడు, అప్పటికే లేచి ఉన్నాను నేను. అప్పుడే ఫోన్ చేసి, అమ్మ ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా ఇంట్లో పనులన్నీ చేస్తున్నానంటే, ఇది అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాను, అమ్మవారిని చూడంటే చక్కగా చూసేసి ఇంకా తర్వాత ఇంటి పనులు అయితే మొదలు పెట్టేశాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకా మా మామగారు బయట 200కి ఇది 10 కేజీలు ఉల్లిగడ్డలు అంటే ఒక బ్యాగ్ అయితే తెచ్చారు. ఇంకా ఉల్లిగడ్డలు ఎక్కువగానే తెచ్చుకుంటాం, ఎందుకంటే ఎక్కువగా ఖర్చు ఉంటుంది కదా. ఏదైనా కర్రీ కానీ అలా కొంచెం ఎక్కువగానే వేస్తాను. అట్లా ఏమైనా ఆనియన్ చట్నీ అలా చేసుకోవటానికి ఆనియన్స్ అలాంటి కొంచెం ఎక్కువగానే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా ఇదైతే రాగి జావ కాంచి పెట్టాం మా మామగారికి. ఇంకా మా వారికి కూడా ఇవాళ కాఫీ అయితే కలిపిచ్చిస్తున్నాను. ఎందుకంటే కొంచెం నేను టిఫిన్ చేయటం లేట్ అవుతుంది కదా, అంతలోకి ఇంకా లేట్ అయితే టిఫిన్కి ఆకలి అవుతుంది అంటాడు. అందుకని కాఫీ ఇచ్చామనుకో, 2 బిస్కెట్లు అలా ఉన్నా ఇచ్చేస్తే తిని ఇంకా కొంచెం టైం అయితే అలా ఉండగలుగుతాడు. ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేసి ఫ్రెష్ అప్ అయి పూజ చేయడానికి రెడీ అయ్యాను. పువ్వులు కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ఇది ప్రతిరోజు వీడియోలో ఉంటుంది. ఎందుకు అంటే మనల్ని చూసి ఇంకా నలుగురు మోటివేట్ అవుతారు కదా అన్నట్టుగా అనమాట. ఇంకా నేను పూజ గదిలో చీపురు అయితే పెట్టానండి. క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తోనే మొత్తం తుడిచేస్తాను. ఇంకా ఎప్పుడన్నా కొంచెం విమ్ లిక్విడ్ వేసి, జిడ్డు అది ఉంటుంది కదా, షాంపూ ఏమైనా కొంచెం వేసేసి అలా క్లీన్ చేసుకుంటాను. రోజు కూడా పొడి క్లాత్ ఫస్ట్ పెట్టి తుడిచి ఆ తర్వాత తడి క్లాత్ అయితే పెట్టేస్తాను. ఆ తర్వాత ఇంకా సింపుల్గా అయితే పూజ చేసుకుంటాను. ఇంకా ధూపం వేసిన ఆ ధూపం బాగా మంచి అదే మనకి సాంబ్రాణి ధూపం అనమాట. మంచిగా పొగ అయితే భలే వస్తుంది. అది ఎంత కిచెన్లోకి కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత నేను కిచెన్లోకి తర్వాత ఏం జరిగిందంటే, యాక్చువల్గా డిష్ వాషర్ తెచ్చాం కదా, అది డెమో ఇవ్వడానికి అయితే వచ్చారండి మధ్యలో. ఇంకా నేను పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. డెమో అయితే ఒక దాదాపుగా ఒక 40 మినిట్స్ అట్లా అయితే అతను చెప్పాడు. కానీ అయితే ఏందో నాకైతే అంతగా అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అని అనిపించలేదు. దానికన్నా మనకి యూట్యూబ్లోనే బాగా ఉంది అనిపించింది. అంటే చాలామంది యూట్యూబ్లోనే మన లేడీస్ కానీ వ్లాగ్స్ చేస్తుంటారు చాలామంది, వాళ్ళు కానీ ఇంకెవరన్నా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే బాగా చెప్పారనిపించింది. సరే, వాళ్ళు ఇంకేదో వాళ్ళకి తెలిసిందైతే చెప్పారనిపించింది. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా ఇవాళ ఉప్మా వేస్తాను. ఎందుకంటే ఈ సింపుల్గా అయిపోతుంది సండే. మళ్ళీ హెవీగా పెట్టుకోకుండా, అసలు వంట కూడా ఇవాళ హెవీగా ఏం పెట్టుకోలేదు, సండే కదా. స్పెషల్ కూడా ఏం లేదు ఇవాళ ఉదయం పూట. ఇంకా మధ్యాహ్నం కూడా అన్నం కొంచెం చట్నీ ఉంటే అది వేసుకొని తిన్నా. ఎందుకంటే మొత్తం క్లీన్ అయితే చేసుకుందాం అనుకున్నాం ఇల్లు.
నాన్ వెజ్ చేసామనుకో అవన్నీ చేసేలోపు సగం టైం అయిపోతుంది. ఇంకా తిన్న తర్వాత బద్ధకం వేస్తుంది కానీ హుషారుగా ఉండదు. ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నామనుకో హుషారుగా పని చేయలేము. అందుకని ఇంకా నాన్ వెజ్ జోలికి ఉదయం పూట అయితే వెళ్ళలేదు. ఇంక ఈవినింగ్ ఏమైనా తెచ్చుకుంటే అప్పుడు చేద్దాంలే అని అన్నట్టుగా మొత్తం నేను, మా వారు, మా అత్తయ్య అందరం ముగ్గురం కలిసి ఇంట్లో క్లీన్ అయితే చేసుకున్నామండి. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అట్లా చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు కూడా అంటే మనం ఒక్కలమే అన్ని పనులు చేయాలన్నా చేయలేమండి ఇంట్లో నిజంగా. నాకు ఇంక సండే ఒక్కరోజే కదా, ఈరోజు అంతా హెవీగా పని అయితే ఉంటుంది దాదాపుగా. నేను కూడా ఇంట్లో పని చేసుకోవడానికి ఇష్టపడను. బద్ధకంగా కూర్చోవడం నాకు అస్సలు రాదండి. అలా కూర్చున్నా అసలు ఇష్టపడను ఎవరన్నా కూడా. ఎందుకంటే పని చేసుకుంటుండాలి మెయిన్గా. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం కూడా. మెయిన్గా ఇవాళ యోగా డే కూడా అండి. మామూలుగా మనం యోగా డే అంటే చాలామంది యోగా చేసేవాళ్ళు యోగా చేస్తుంటారు. నిత్యంగా చేసుకుంటారు. ఇంకా నేనైతే స్టార్టింగ్‌లో కొన్ని రోజులు చేశాను గానీ, ఇంకా అవి మనకి అంతగా టైం సెట్ అవ్వట్లేదనమాట యోగా చేయటానికి. యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటామని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం నిత్యంగా బిజీగా ఉండటం వల్ల మెయిన్‌గా అదనేది పాటించలేకపోతున్నాం. కొంతమంది అయితే చేస్తూ ఉంటారు. ఎంతో టైం ఏం పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్ లేదా అంటే 1 అవర్ పడుతుంది. కానీ అది కూడా మన బిజీ షెడ్యూల్‌కి అది కూడా సెట్ అవ్వదనమాట. అట్లా ఇంకా ఒళ్ళు కూడా మనకి పెరిగిపోతుంటుంది. అదేవిధంగా లేడీస్‌కి ముఖ్యంగా చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా తర్వాత వెంటనే పిల్లలు అవుతారు. ఆ తర్వాత వెంటనే ఇంకా లావు అయిపోతూ ఉంటారు. మ్యారేజ్ తర్వాతనే ఎక్కువ మంది లావు అవుతుంటారు నేను గమనించినందుకు. హార్మోన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి అలా అనమాట. మనం కనుక చేతనై చేసుకోగలిగితే యోగా ప్రతిరోజు హెల్తీగా ఉంటాము. ఇంకా బాగుంటుంది. అయితే అది అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి చేసుకుంటుంటారు. నా వరకైతే కాదండి. ఎందుకంటే చూస్తూనే ఉంటారు. నేను ఇంకా అందుకే ఎక్కువగా కూడా ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఇంటి పనులు బాగా చేయటానికి ఇష్టపడతాను. ఇంటి పని చేస్తున్నాను అనుకో కొంచెం ఎనర్జీ అంటే మనకి ఉన్న బాడీలో కొంచెం స్వెట్ వచ్చేస్తుంది బాగా. కొంచెం హెల్తీగా ఉంటాం అన్నట్టుగా అనమాట. ఇంకా నేను ఉప్మా కూడా చేసేసాను. మా వారేమో డెమో ఇచ్చిపోయారు కదా, అదే చూస్తా ఉన్నాడు మళ్ళీ అంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని అంట్లు ఉంటే అందులో పెట్టేశాడు. అది చూస్తున్నాడు అనమాట. ఎట్లయితే మధ్యలో కూడా మాది ఏమంటే ఎల్జీ 15 ప్లేసెస్ అనమాట. ఇంకా మధ్యలో ఇప్పుడు లేటెస్ట్ వర్షనే అనమాట ఇది. ఇంకా దానికి వైఫై కనెక్ట్ అంతా ఉందనమాట. అవన్నీ ఇచ్చారు. ఇంకా కొన్ని అంట్లు కూడా వేసేస్తే అవి మధ్యలో కూడా మనం 5 మినిట్స్ అయితే ఓపెన్ చేసి చూడొచ్చంట. అయితే చాలా పొగలు వస్తుందండి. మనకి ఫస్ట్ టైం కదా, చూస్తే కానీ అర్థమవుతుంది. యాక్చువల్గా మేము దీంట్లో వేసే సాల్ట్ ఇంకా డిటర్జెంట్ లిక్విడ్ ట్యాబ్లెట్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే ఇంకా తెప్పించలేదు. ఆన్లైన్లో అయితే బుక్ చేసాం కానీ అవి రాలేదు. ఓన్లీ వాళ్ళు నార్మల్గా క్లీన్ చేయడానికి ఒకసారి పెట్టి చూపించారు. అవి దాదాపు 1 అవర్ అయితే క్లీనింగ్ అయింది. అయితే 4 టైమ్స్ వేస్తే ఒక యూనిట్ అయితే కరెంటు అయితే కాలుతుందని చెప్పారు. ఇంకా వాటి గురించి మనం అన్నీ చూస్తే కానీ మనకి అర్థం అవ్వదు. బాగా క్లీన్ అవుతాయా, ఎంత కరెంటు బిల్లు వస్తుంది, దానికి మెయింటెనెన్స్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా. ఇంకా చిన్నవి అవి క్లీనింగ్ అవి అంటే మనమే చేసుకుంటే బెటర్. మరి మా వారైతే చేసేస్తారు అన్ని క్లీనింగ్ ఏవైనా. అంటే ఇవి సర్వీస్ ఉంటాయి కదా, సర్వీస్ అనేవి ఇంట్లో మా వారే చేసేస్తారని, బయట సర్వీస్ అవసరం లేదు. ఇంకా ఉప్మా అయితే చేసేసాను. అది కొంచెం మామిడికాయ చట్నీ వేసుకొని అందరం అయితే తిన్నాము. ఆ తర్వాత అంత ముందు రోజు తెచ్చిన నేరేడు పళ్ళు ఉన్నాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైటు. ఇవి నాటు పళ్ళు అనమాట. భలే ఉన్నాయండి, బాగున్నాయి. చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం పండుగ అయ్యాయి. ఇంకా ఇలా పండుగ అయినప్పుడు ఆ రోజుకి ఆ రోజు తినేయటం బెటరు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటాయి. కానీ నాకేమంటే పండ్లు ఇలాంటివి ఏవైనా ఆ రోజుకి ఆ రోజు తినేస్తే బాగుంటుంది అన్నట్టుగా. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అవి చల్లగా ఉంటాయి, తీసుకొని తినడం అంతగా నచ్చదు. అందుకని కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిసేపు ఉన్నిచ్చి ఆ తర్వాత కడిగేసాను. ఎందుకంటే ఈగలు బోల్డని ఈగలు వస్తాయండి. అది కాక ఈ నేరేడు పళ్ళు అంటే మరీ అంత మందులైతే స్ప్రే చేయరు. కానీ ఇంకా తర్వాత అయితే ఒక మూవీ పెట్టుకున్నామండి. ఇదేదో విక్రమ్ ఆన్ డ్యూటీ ఏదో పేరైతే మర్చిపోయాను. అంతలేకే దాదాపుగా పేర్లు గుర్తుపెట్టుకోను నేను. సినిమా వరకైతే చూస్తాను. అది హాట్‌స్టార్‌లో ఏమో ఉంది వెబ్ సిరీస్ కొత్తగా వచ్చింది. అలా కొంచెం కాదు చూసాం, బాగానే ఉంది, ఇంట్రెస్ట్‌గా ఉంది. అది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంటారు కదా, అలాంటివి కొత్తవి ఏమన్నా వస్తే కనీసం వారానికి ఒకసారైనా ఇలాంటివి చూడటానికి ఇష్టపడతాను నేను కూడా. ఎందుకు అంటే మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది. మనం అన్నీ ఇంకా కొంచెం ఏమంటారంటే మనకి కూడా టైం స్పెండ్ చేసుకోవాలన్నట్టుగా అనమాట. నేనైతే మామూలుగా హాల్కి వెళ్ళైతే ఇంతవరకు ఎప్పుడు నుంచి కోవిడ్ తర్వాత అసలైతే ఒక మూవీ కూడా చూడలేదు. ఇలా ఎక్కువగా మనకి ఓటీటీలో వస్తాయి కదా, అవి అయితే చూస్తున్నాను. ఇంకా ఇవైతే మా వారు బయటికి వెళ్ళారు, పువ్వులు అయితే తెచ్చారండి. బాగా ఫ్రెష్గా ఉన్నాయి, ఉదయం పూట కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 50 రూపీస్ అంట పావు కేజీ. ఇంకా మా వారు నీకు ఫోన్ చేశాను కేజీ తెద్దాము అనేసి అని అంటే ఇంకా నేనేం ఫోన్ సైలెంట్ పెట్టుకున్నాను. అది మాట్లాడుతూ మా వారితో
సరే ఎన్నో కానీ తెచ్చావు కదా బాగానే ఉన్నాయిలే అన్నీ చెప్తున్నాను. ఇంకా రోజు దొరుకుతాయి కదా, కావాలంటే మనం రోజు వస్తూ కూడా తెచ్చుకోవచ్చు అన్నట్టుగా అనమాట. ఇంకా మూవీ అయితే చూసాం, పర్వాలేదండి, బాగానే ఉంది. ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి. అంటే నాకు నచ్చింది అందరికీ నచ్చాలని ఏం లేదులే. మనకి కొన్ని కొన్ని మూవీస్ నచ్చుతాయి, కొంతమందికి అలాంటి మూవీస్ నచ్చవు. ఏమంటే ప్రతిదీ చూడాలి, చూస్తే కొన్ని కొన్ని సినిమా వల్ల కూడా మనకి కొంచెం నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. అయితే ఆ సినిమాలో ఉన్న మంచిని తీసుకోవాలి కానీ చెడుని తీసుకోకూడదు. ఏమంటే మన యూత్ కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సినిమాలో ఉన్న చెడుని తీసుకుంటారు. మా ఒక్క కొంచెమే పాజిటివ్ ఉంటుంది సినిమాలలో, అది మాత్రమే మర్చిపోతుంటారు, మిగతా అంతా మైండ్కి ఎక్కించుకుంటారు. ఇంకా నేను ఆ తర్వాత సోపావి దీవానివి అన్నీ కవర్స్ అన్నీ మార్చాను, మారుద్దామని తీసేశాను అవన్నీ. అయితే అవి మాత్రం డస్ట్ చేసి, అదే డస్ట్ ఉంటుంది కదా అంతా తుడిచేసి అవి వేద్దాంలే అనుకుంటే ఒకసారి అట్లా పైన చూస్తే అంత బూజు ఉందనమాట. అందుకని అది కూడా ఒక్కసారి తుడిచేద్దాంలని అలా క్లీనింగ్ అయితే చేసేసాను. అలానే అంతకుముందు చేశాను కానీ మళ్ళీ అయితే వచ్చేసిందండి, బూజు వస్తూనే ఉంటుంది. అదిగాక నేనేం చేస్తానంటే ఎక్కువగా ధూపం వెలిగిస్తాను, ఆ పొగంతా ఈ హాల్లోకి వచ్చేస్తుంది. ఇంకా అదంతా కూడా మళ్ళీ వారానికి ఒకసారి అట్లా నల్లగా అయిపోతుంటుంది కదా, అందుకే తుడిచేస్తాను. ఫ్యాన్ కూడా మెయిన్గా ఈ హాల్లో ఉండే ఫ్యాన్ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కదా, అందుకే ఆ ధూపం పొగ, అట్లాగే కిచెన్లో ఎప్పుడు చపాతీలు ఇలాంటి ఏమన్నా ఆయిల్ అవి చేస్తుంటామా, అంతా ఆయిల్ అంతా ఈ ఫ్యాన్కి వచ్చి జిడ్డంతా పెరిగిపోతుంటుంది. దీనికోసం ఇది ఒకటైతే కొన్నాను కానీ ఇదేం అంతగా యూజ్ అయితే లేదండి. పైన ఓన్లీ డస్ట్ అయితే అట్లా క్లీన్ అవుతుంది కానీ మరీ పేరుకుపోయిన జిడ్డు అయితే పోవట్లేదు. ఇంక ఇది మామూలుగా ఇట్లా పైన మనకి అందని ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా క్లీన్ చేసుకోవడానికి అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇది మనకి క్లాత్ కూడా సపరేట్గా వచ్చేస్తుంది, అది మనం వాష్ చేసి మళ్ళీ ఆరబెట్టేసి తర్వాత ఇలా ఏదైనా క్లీన్ చేసుకోనికి ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించాను, మీషోలో. పెద్ద ప్రైస్ ఏం కాదు, తక్కువలో తెప్పించాను. ఇలా నాకు ఇంకా అందదు కదా ఇక్కడ, అందుకని ఎక్కువగా డస్ట్ ఉంటుంది కదా, దానికి కొంచెం తడి పెట్టేసి ఫస్ట్ కొంచెం పొడిగా పెట్టేసి తుడిచాను, ఆ తర్వాత తడి పెట్టి తుడిచేస్తున్నాను మొత్తం. తడి ఎక్కువగా పెట్టి తుడిచడం బెటర్ ఇక్కడ కొంచెం, అంటే మరి అది కింద పడి మరి ఆ డస్ట్ అంతా కింద పడుతూ ఉంటుంది కదా. అది చూడండి ఎంత నల్లగా వచ్చేసిందో. వేసవికాలం తర్వాత ఇంక ఇండ్లంతా కొంచెం అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వర్షాలు పడతాయి కదా, ఇంకా బాగా డీప్ క్లీన్ చేద్దాం అంటే పడనే పడలేదు. ఆల్రెడీ కొంచెం కొంచెం అంతకుముందు చేశాను కానీ ఇలా పైన కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి. అట్లా అదనే కాదు, మనం వారానికి ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకుంటే ఇల్లు అనేది బాగుంటుందండి. మెయిన్గా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే మనం కొన్ని టిప్స్ కూడా పాటిస్తూ ఉండాలి. నేను అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే నేను ఇప్పుడు జాబ్కి అయితే వెళ్తున్నాను కానీ అంతకుముందు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేశాను అంటే రోజు కొంచెం అయితే టైం కేటాయించేదాన్ని మెయిన్గా. అది ఒక 15 మినిట్స్ కానీ లేదంటే కనీసం ఒక 10 మినిట్స్ అన్నా కానీ రోజులో ఇండ్లు క్లీనింగ్ కోసం అయితే కేటాయించేదాన్ని. అప్పుడు ఇల్లు అనేది మనకి ఇంకా పర్టికులర్గా వారానికి ఒకసారి అట్లా 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకునే అంత అయితే ఉండేది కాదు. ఎప్పుడు ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటుంటే బాగా నీట్గా ఉండేది. ఇంకా ఇప్పుడు అట్లా కుదరదు కాబట్టి ఇంక ఇట్లా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మా వారిని పైకి ఎక్కించి ఫ్యాన్ అయితే నీట్గా క్లీన్ చేపిస్తున్నాను. నాకు ఏమో అందదు కదా, అదే కాక అదంతా జిడ్డు పట్టిందనమాట. పాపం మా వారు అయితే మొత్తం ఇది బాగా తలతల మిలమిల మెరిసేలాగా నీట్గా అయితే చేశారండి. ఎప్పుడైనా మనం ఇట్లా ఫ్యాన్లు కానీ ఏమైనా చిమ్నీలు ఇలాంటివి క్లీన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా, మెయిన్గా ఈ జిడ్డు ఎక్కువగా పోవాలి అంటే ఇదైతే మామూలుగా నేను కొంచెం లిక్విడ్ వేసి తుడిపిస్తే అది పోలేదు. తర్వాత ఏం చేశానంటే కొంచెం వెనిగర్ ఉంటుంది కదా, వెనిగరు అలాగే కొంచెం సోడా ఉప్పు ఉంటుంది కదా మన ఇంట్లో, సోడా ఉప్పు కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసాను. అవి 3 వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇంకా స్క్రబ్ చేసేసి, అంటే మెత్తగా ఉండే స్క్రబ్బర్, మరి గీతలు పడకుండా ఉంటుంది, అందుకని అలాంటి స్క్రబ్బర్తో తుడిచేస్తే ఇంకా తెల్లగా అయితే వచ్చేసిందండి. చిమ్నీలకు కానీ ఇలాంటి ఫ్యాన్లు జిడ్డుగా ఉంటాయి కదా వాటికి అట్లయితే చేసేస్తే నీట్గా వస్తుంది. చూడండి నల్లగా ఉన్న ఫ్యాన్ని ఇంకా మా వారు పాపం ఎంత తెల్లగా తుడిచారు. మళ్ళీ కూడా ఒక పక్క ఇంకా నల్లగా ఉందని మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేశారు. ఇంకా ఇవాళ పని అయితే సరిపోయిందండి అందరికీ. మా అత్తగారు కూడా కొన్ని పనులు చేశారు, ఇంకా నేను కొన్ని పనులు చేశాను. మనం ఒక్కరమే కాకుండా ఇంట్లో మెయిన్గా క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఇల్లు ఒకే రోజు క్లీన్ అయ్యిగా ఉంటుందండి. మనం ఒక్కనే చేసి అలసిపోకుండా అట్లా. మా అత్తయ్య ఏమో ఉల్లిపాయలు తీస్తున్నారు, ఇంకా కొన్ని అయితే చేశారండి. ఇంకా నేను కొన్ని అయితే వీడియో తీశాను, అన్నీ కూడా చాలా పనులు అయితే చేశాం కానీ ఇంట్లో ఇక్కడ హాల్లోనే ఎక్కువగా పని చేసాం ఇవాళ. మెయిన్గా హాల్లోనే ఎక్కువగా ఉంటాం కాబట్టి నీట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరన్నా వచ్చినా హాల్లోనే కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు. మనం కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా అంత ఎక్కువగా హాల్లోనే కూర్చుంటారు. అందుకని ఇల్లు అనేది మెయిన్గా నీట్గా క్లీన్గా ఉంటే మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మనశ్శాంతిగా కూడా ఉంటుందండి. చిన్న అలవాట్లు పెద్ద మార్పునైతే తీసుకొస్తాయి. అంటే మనం పాటించే చిన్న అలవాట్లు. ఇంకా శుభ్రమైన ఇల్లు సంతోషమైన కుటుంబానికి కూడా మొదటి అడుగండి. మెయిన్గా శుభ్రంగా ఉంటే మనం కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఎక్కడ చిందరబందరగా ఉన్నాయనుకో
మనకు కూడా కాసేపు కూడా కూర్చోవాలనిపించదు కదా, అట్లా అనమాట. ఇంకా నేను తర్వాత ఏం చేస్తానంటే మొత్తం అయితే మాప్ పెట్టేస్తున్నాను. ఉదయం అయితే పెట్టేయలేదు, ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎట్లా డస్ట్ పడుతుంది కదా అని ఫస్ట్ అయితే మాప్ పెట్టలేదు. ఆ తర్వాత ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా ఆ తర్వాత ఊడ్చేసి ఆ తర్వాత మాప్ పెట్టేసి ఇంకా అన్నీ ఒకసారి సోఫా దివాను ఇవన్నీ తుడిచేసి ఇంకా ఆ తర్వాత వాటి కవర్స్ అయితే వేసేసాను. అయితే ఇల్లు ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉండటానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. అయితే మీకు కూడా తెలిసి ఉంటాయి కదా కొన్ని, అయితే మీకు తెలిసినవి అయితే కామెంట్లో తెలియజేయండి. నాకు తెలిసినవి ఏంటో చెప్తాను. ఇంకా నేను మా వారి సహాయంతో ఇవన్నీ అయితే మెయిన్గా దీవానికి కవర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా బొందెలు అయితే దీనికి లేవు, అందుకని కట్టేసి పిన్నీస్లు అయితే పెడతాం మేము. బొందెలు లేనప్పుడు ఏం చేస్తామంటే పిన్నీస్లు అయితే పెడతానండి, ఎందుకంటే కదలకుండా ఉంటుందని అట్లా. ఇంకా ఇల్లు శుభ్రంగా ఉండటానికి ఏం చేయాలంటే మెయిన్గా ఎవరమైనా కానీ 10 లేదంటే 15 నిమిషాలు ఇంటి క్లీనింగ్కి అయితే కేటాయించాలి. అయితే చిన్న చిన్న పనులు ఉంటాయి చూడు, ఏంటి అంటే మనం అంట్లు కడిగేయటము, బట్టలు వెంటనే ఫోల్డ్ చేయటం ఇలాంటివి ఉంటాయి చూడు, అవి ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. ఇంకా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు తీసుకున్నామనుకో, మనమనే కాదు ఎవరమైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే అది వాడిన తర్వాత వెంటనే ఎక్కడైతే అక్కడ పెట్టాలో అప్పుడు కూడా ఇల్లు నీట్గా ఉంటుంది. మెయిన్గా మా ఇంట్లో అయితే మా వారు ఏమైనా తీసుకున్నారంటే ఎక్కడదంటే అక్కడ పడేస్తుంటాడు. నాకైతే భలే చిరాకు వస్తుంటుంది, ప్రతిసారి చేస్తుంటుంది. తీసుకున్నావు కదా మళ్ళీ ఎక్కడిదక్కడ పెట్టొచ్చు కదా అని. అట్లా ఎవరైనా ఇంట్లో ఏదైనా తీస్తే అక్కడ పెడితే బాగుంటుంది, అది మెయిన్గా. ఇంకా ఫస్ట్ చేయాల్సింది మెయిన్గా మామూలుగా మనం ఉదయం లేయంగానే బెడ్షీట్స్ బెడ్ సర్దేస్తే ఇంకా బెడ్రూమ్ అనేది నీట్గా క్లీన్గా ఉంటుంది. ఈ విషయంలో నాకు మా వారికి కూడా ఎప్పుడు చిన్న చిన్న గొడవ అనమాట. అంటే పెద్ద పెద్ద ఏం కాదు, అది ఏంటంటే నేను ఫస్ట్ లేస్తాను, మా వారు లేటుగా లేస్తారు కదా, అప్పటికే నేను స్నానం చేసేసి ఉంటా. ఆ బెడ్ సర్దొచ్చు కదా, నేను సర్దుతాను లేటుగా ఉంటాడు. నాకేమో వెంటనే సర్దేయాలని నాకు అనిపిస్తుంది. కాసేపు ఉన్న తర్వాత నిదానంగా సర్దితే అది చిరాగ్గా ఉంటుంది చూడటానికి, అట్లా అనమాట. లేయంగానే వెంటనే బెడ్ సర్దేస్తే ఉంటుంది. నేను కనుక మా వారు ముందు లేసేస్తే నేను తర్వాత లేసానుకో నేను క్లీన్ చేసేస్తాను. ఇంకా నాకు స్నానం చేసిన తర్వాత మళ్ళీ బెడ్ అయి పట్టుకోవాలనిపించదు అనమాట. ఇంకా మనకి అవసరం లేని వస్తువులు ఉంటాయి చూడు, మెయిన్గా అవసరం లేని వస్తువులు ఎప్పటికప్పుడు పడేస్తే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మెయిన్గా మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ పనులు అంటే క్లీన్ చేసేటప్పుడు అందరినీ కొంచెం అట్లా హెల్ప్ అయితే తీసుకొని కొంచెం వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుంది అనమాట. ఇంక ఇంట్లోకి మెయిన్గా ఇంకా బాగుండాలంటే ఇంట్లో మెయిన్గా గాలి వెలుతురు బాగా వస్తే ఇల్లు తాజాగా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. హాల్ అంతా నీట్గా చేసేసి ఆ తర్వాత కొన్ని ఫ్లవర్ వాజులు అయితే క్లీన్ చేశాను. అయితే అంతా ఇల్లంతా క్లీన్ చేయలేదు, ఒక 25% అయితే ఇవాళ అయితే క్లీన్ చేశానండి. ఇవి మా పిల్లలు ఇచ్చిన స్టూడెంట్స్, అదే కదా ఒకరోజు వాళ్ళు ఆడుకుంటుండ్రు ఏంది అదే అచ్చరిల్లాలు ఆడుకుంటుండ్రు. యాడిరా ఈ రాళ్ళు అంటే మా సైడ్ పొలాల్లో ఉంటాయి మేడం ఇవి అని అంటే, సరేదా నాకు ఇవ్వండి ఇవి మీరు ఏరై తెచ్చుకోండి. మామూలుగా మనం ఈ ఆన్లైన్లో కొనుక్కుంటారు ఇట్టాడి కలర్ కలర్ రాళ్ళు ఇట్టాడి చూడు ఎంత బాగున్నాయి, స్టోను పెయింట్ వేసినట్టు ఎంత బాగున్నాయి నీట్గా. అక్కడ అది ఉంది కదా మైన్, అవి ఉన్నాయి కదా వాళ్ళకెళ్ళి మైనింగ్ ఉండే కదా అక్కడ, అక్కడ ఉంటాయంట పొలాలలో ఉంటాయంట, అసలు పొలాలలో ఇట్టరాలే ఉంటాయంట అక్కడ. సున్నం కాదు, ఇప్పుడు బండలు కదా అక్కడ, బండలు తీస్తారు కదా దాంట్లో వస్తాయేమి ఉంటాయి, పొలాలలో మస్తులు ఉంటాయంట ఇట్టరాలు. అందుకని నేను ఇంకా ఒకరోజు వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళ కాడ ఇప్పించుకున్నా. అవి మన ఇసుకలే దొరికాయి. నేను అంతకుముందు మన ఈ కుండీలలో అన్నీ ఇసుకలో ఉంచి మీ నాన్న అడిగి ఆ ఇసుకలు ఎరకరా అని మీ నాన్న అడిగి ఏర్పించుకొచ్చుకొని ఇవన్నీ కుండీలలో అక్కడక్కడ కొన్ని వేసిన. అంటే ఇట్లా ఈ రాళ్ళు బాగుంటాయి. వాటికన్నా ఇవి అయితే ఇంకా చుట్టూరు మొక్కలు ఉన్నాయి అనుకో మనకు చుట్టూరు ఇవి పేరిస్తే రౌండ్ ఎంత బాగుంటాయి చూడు. రాళ్ళు దీంట్లోకి వేసి తర్వాత ఆడబెడతలే, తర్వాత ఆడేస్తే బయట ఆరిపోతాయి. ఈ రాళ్ళ పైన కూడా డస్ట్ ఉంటుంది కదా అన్నట్టుగా అన్నీ అయితే రాళ్ళు కూడా క్లీన్ చేసేసాను. ఇంకా దానిపైన చిన్న బుద్ధుడు బొమ్మ ఉంటుంది కదా, అది పెట్టి ఒక ఫ్లవర్ వాజ్ బ్యాక్ సైడ్ పెట్టేసి హాల్లో మాకి వెంటిలేటర్ ఉంది కదా అక్కడైతే పెట్టేస్తాను. ఏమంటే హాల్లో బుద్ధుడు ఉంటే మనం కూడా ప్రశాంతంగా ఉంటాం అన్నట్టుగా. మన ఇంట్లో చిన్న బుద్ధుడు బొమ్మ ఉంటే ఎప్పుడు కూడా ఇంట్లో అందరు ప్రశాంతంగా ఉంటారు. కోపం చిరాకు ఇలాంటివి ఉన్న వాళ్ళ ఇంట్లో మెయిన్గా బుద్ధుడిని పెట్టుకుంటే బాగుంటుంది అంటారు. అందుకని అట్లయితే అదైతే బుద్ధుడు బొమ్మ కూడా తెల్లగా ఉండిందండి నేను తెప్పించినప్పుడు.
తర్వాత అయితే మనకి అంటే పొల్యూషన్ ఉంటుంది, కలర్ మారుతాయి కదా పాలరాయి అనేది కూడా అట్లా అనమాట. అందుకని అది కలర్ అయితే కొంచెం మారింది. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి అటు పెట్టేసాను. ఇంకా చిన్న గ్లాస్ జార్ ఉంది కదా, అందులో కూడా కొంచెం వాటర్ మార్చి అది చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటాను కదా, అవి కూడా అయితే కొంచెం కడిగి అంటే దుమ్ము పడుతూ ఉంటుంది కదా, కొంచెం వాటర్ కూడా వారానికి ఒకసారి చేంజ్ చేస్తే బాగుంటుందని ఇంక ఇవైతే జీజీ ప్లాంట్ అయితే కొంచెం కట్ చేసి 2 స్టెమ్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. కొంచెం ఏమంటే వేర్లు వస్తే వేరే వాటిలో పెట్టచ్చు అనమాట. అందుకని ఇవి మంచిగా ఎయిర్ అనేది ప్యూరిఫై చేస్తుంది జీజీ ప్లాంట్ కానీ ఇంకా మనకి స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి. అందుకని అది ఇంకా మళ్ళీ ఇంకో దాంట్లో ప్రాపగేట్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఆల్రెడీ 2 కుండీలలో ఉన్నాయి. ఇంకా కిచెన్ సైడ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా ఫ్లవర్ వాజులు కూడా డస్ట్ ఉంటుంది కదా, అందుకని వాటిని కూడా అయితే అన్నీ క్లీన్ చేసి పెడుతున్నాను. ఇవన్నీ క్లీన్ చేసేలోపు టైం ఎంత అయిందంటే 3 o'clock అయింది. ఇంకా కొన్ని ఏమైనా చేద్దాంలే అనుకుంటే ఇంకా చేయాలనిపించలేదు, ఎందుకంటే అప్పటికే ఇంకా అలసిపోయినట్టుగా అనిపించింది. అయితే ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఏమైనా చేద్దాంలే అనుకున్నాను, అది కూడా కిచెన్లో మెయిన్గా కిచెన్లో కొంచెం జిడ్డుగా అయింది, అవి కొంచెం క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే ఏదోటి కొంచెం నాన్ వెజ్ అయితే చేయాలి, ఎందుకంటే మా వారు మళ్ళీ ఉదయం చేయలేదు, మధ్యాహ్నం చేయలేదు, ఈవినింగ్ అన్నా చేయకపోతే అసలు ఊరుకోడు అనమాట. ఇంకా అవి చేసి ఏమన్నా రొట్టె అలా అయితే చేయాలి. ఇంకా అవన్నీ ఈవినింగ్ చేద్దాంలే అనుకున్నాను. అది ఎంతవరకు అవుతుందో, ఒక్కోసారి అనుకున్నవన్నీ కావు. ఇంకా అంత పని చేసిన తర్వాత ఇంకేమైనా తినాలి కదా అని మెయిన్గా అయితే మా వారు ఒక ఫ్రూట్ అయితే కట్ చేస్తే తింటున్నాను. ఈ మామిడి పండు అయితే మా వారు నన్ను ఎప్పుడు మామిడి పండు కట్ చేసినా, నేను వీడియో తీసినా నన్ను ఇన్సల్ట్ చేస్తుంటారు. ఏంటి అంటే నేను మామిడి పండు సరిగ్గా మా వారిలాగా నీట్గా కట్ చేయలేనని. ఇంకా నేనేం చెప్తున్నానంటే అందరికీ అన్ని పనులు రావు, అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, నేను చేసే కొన్ని పనులు నీకు రావు, నువ్వు బాగా చేస్తావు కాబట్టి నిన్ను అప్రిషియేట్ చేస్తాలే అన్నట్టుగా అట్లా నవ్వుకుంటూ చక్కగా అది కట్ చేస్తుంటే వీడియో కూడా షూట్ చేశాను. అవి ఒరిజినల్ వాయిస్ ఉంది, కానీ అప్పుడు ఏం చేసామంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో టీవీ ఉండింది, ఇంకా అది ఎక్కడ కాపీరైట్ వస్తుంది అన్నట్టుగా అదైతే పెట్టలేదు యాక్చువల్గా. అందుకని ఒరిజినల్ వాయిస్ కోసం అయితే ఇది కట్ చేస్తుంటే తీశాను. ఈ వీడియో కూడా ఇంతండి, బాయ్, ఉంటాను.